మన హైదరాబాద్ కి దగ్గరలో సాక్షాత్తు ఆ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉందని చెప్పి మీలో ఎంత మందికి తెలుసు? రామేశ్వరం కి ఎంత విశిష్టత అయితే ఉందో మన కీసరగుట్ట కూడా అంతే విశిష్టత అయితే ఉంది. శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మచర్య దోషం తొలగించుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. కాశీ నుంచి శివలింగాలను తీసుకొని రా అని చెప్పి హనుమంతుడిని అయితే పంపిస్తాడు. హనుమంతుడు రావడానికి ఆలస్యం కావడంతో అప్పుడు శ్రీరాముడు శివయ్యనైతే వేడుకుంటాడు. అప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే లింగ రూపంలో స్వయంభూగా వెలిశాడు. హనుమంతుడు కాశీ నుంచి 101 శివలింగాలనైతే తీసుకొస్తాడు. శ్రీరాముడు అప్పటికే పూజ చేయడం చూసిన హనుమంతుడు కోపంతో ఆ 101 శివలింగాలని కొండ చుట్టూ అయితే విసిరేస్తాడు. మనము ఆ లింగాలనన్నీ కొండ చుట్టూ అయితే చూడొచ్చు. మనం ఇక్కడ ఆ శివయ్యని శ్రీ రామలింగేశ్వర స్వామిగా దర్శనం చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెళ్లి దర్శించుకోవాల్సిన టెంపుల్. మన కీసరగుట్ట వచ్చేసి హైదరాబాద్ నుంచి 34 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. వెళ్ళడానికి ఖచ్చితంగా కార్ ని ప్రిఫర్ చేయండి. మనం కార్ లో వెళ్తేనే ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. ఒకవేళ మీ దగ్గర కార్ లేకపోతే మాలాంగ్ రేకాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కీసరగుట్ట ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న యాదిరిగుట్ట, స్వర్ణగిరి, భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ని కూడా మీరు విజిట్ చేసి రావచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి.